అండి సూదులో దారవికించడం ఎంత ఈజీనా చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. ఒక నెయిల్ పాలిష్ ఉంటే చాలండి, చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే ఎక్కించేసుకోవచ్చు. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హాయ్ అండి, నమస్తే, నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్, ఆల్ ఇన్ వన్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ మీ ముందుకు తీసుకొచ్చేసానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్నెస్ సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇలా తేనె మనం రోజు కూడా యూజ్ చేస్తూ ఉంటాం కదండి. నిమ్మరసం తేనె ఇలా హాట్ వాటర్లో కలుపుకొని తాగుతూ ఉంటాము. ఇలా తేనె పాడవకుండా ఉండాలంటే ఈ చిన్న ట్రిక్ని చేశారనుకోండి, ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది, మంచి స్మెల్ వస్తుంది. అలానే తేనె కూడా చక్కగా పాడైపోకుండా ఉంటుందండి. కొద్దిగా బెల్లం ముక్కని ఇలా తేనెలో వేసేసామనుకోండి, ఎటువంటి బ్యాడ్ స్మెల్ అయితే ఉండదు. ట్రై చేయండి, మంచి మనకి టేస్ట్ కూడా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. కందిపప్పు ఇలాగ మనం చీసాల్లో కానీ లేదంటే ఒక డబ్బాల్లో కానీ స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి. కందిపప్పు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. ఇలా కందిపప్పు మనం డబ్బాలో స్టోర్ చేసుకున్న తర్వాత ఒక ఎండుమిరపకాయ ఈ విధంగా తుంపేసి పెట్టుకున్నాం అనుకోండి, చాలా చక్కగా మనకు వర్క్ అవుతుంది. వీటి ఘాటుకి స్మెల్కి పురుగు రాకుండా, కందిపప్పు పాడవకుండా, పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందండి. ట్రై చేయండి. మీకు ఒక కర్రీ రెసిపీని అయితే షేర్ చేస్తున్నానండి. చామదుంపలు కర్రీ మీలో ఎంతమందికి ఇష్టమో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే చామదుంపలు చాలా ఇష్టం అండి. ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలనేది ఈ చిన్న టిప్ ద్వారా మీకు షేర్ చేస్తున్నానండి. ఇలా ఈ కర్రీని చేసుకుని తిన్నారంటే ఫిష్ కానీ చికెన్ కానీ మటన్ కానీ ఏదైనా పక్కన పెట్టేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. ముందుగా చామదుంపల్ని కుక్కర్లో ఒక 2 విజిల్స్ రానిచ్చి కొంచెం ఇలా ఉడకబెట్టుకునేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసేసుకుని ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలాగ చామదుంపలు ఉడికిన తర్వాత తొక్క తీసేసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇలా స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకుని 2 ఆనియన్స్ కట్ చేసుకుని 2 పచ్చిమిర్చి కూడా కట్ చేసేసుకొని ఇలా వేయించిన తర్వాత ఇలా చామదుంపలు ముందుగానే ఉడికిపోయాయి కాబట్టి ఈ విధంగా చామదుంపలు ఇలా ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇలా చామదుంపలు వేసుకున్నాం అనుకోండి, మనకి కొద్దిగా జిగురు అనేది ఉంటుందండి చామదుంపలకి. ఇలా కొంచెం మగ్గిన తర్వాత దీనిలో తగినంత పసుపు, తగినంత సాల్ట్, తగినంత కారం కూడా వేసేసుకొని ఇలా కొద్దిగా మగ్గిన తర్వాత చింతపండు ముందుగానే నేను నానబెట్టుకున్నానండి. చింతపండుని కొంచెం ఇలాగా ఆ వాటర్ని ఇందులో పోసేసి ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు ఇలా ఉడికించేసుకొని చక్కగా తింటే వేడివేడి అన్నంలో ఈ కర్రీ వేసుకుని తింటే టేస్ట్ అయితే అదిరిపోతుందండి. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలా తినని వారు కూడా, మీకు ఇష్టం లేకపోయినా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేశారంటే తినని వారు కూడా 2 ముద్దలు ఎగస్ట్రా తింటారండి, అంత టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. ఇంకొక కర్రీ రెసిపీ కూడా మీకు షేర్ చేస్తున్నానండి. కొబ్బరి చట్నీ ఈ విధంగా మీరు ప్రిపేర్ చేసుకొని తిన్నారంటే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. ముందుగా కొబ్బరి ముక్కల్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇలా ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, కొంచెం మెంతులు ఇవన్నీ కూడా బాగా ఆయిల్లో వేయించేసుకొని పక్కన పెట్టుకోవాలి. కొద్దిగా చల్లారిన తర్వాత ఇలాగ మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలండి. దీనిలో ఇలా ఎండుమిర్చి మనం కారం పట్టుకునేటప్పుడు ఒక స్పూను సాల్ట్ వేసేసుకుని పట్టుకుని తర్వాత కొబ్బరి ముక్కలను ముందుగా మనం ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా, ఇది కూడా కొంచెం దోరగా మనం హీట్ చేసుకోవాలండి. కళాయిలో వేసి హీట్ చేసుకోవాలి, ఆయిల్ ఏమీ లేకుండా. ఈ విధంగా ఈ 2 కూడా మిక్సీ పట్టేసుకుని కొద్దిగా చింతపండు ముందుగా నానబెట్టుకున్నానండి. చింతపండు ఇవన్నీ కూడా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇలా పోపు వేసేసుకుని చక్కగా చట్నీ తిరగమాత పెట్టుకుంటే టేస్ట్ అయితే అదిరిపోతుందండి. టిఫిన్స్లో కానీ అలానే రైస్లో కానీ చపాతీల్లో కానీ చాలా బాగుంటుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. బెండకాయలు కట్ చేసేటప్పుడు ఈ చిన్న టిప్ని ట్రై చేశారంటే చాలా చక్కగా వర్క్ అవుతుంది. అలానే బెండకాయలు కూడా ఎక్కువ రోజులు మనకి స్టోర్ ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. బెండకాయలు కట్ చేసేటప్పుడు ఈ చిన్న టిప్స్ ఫాలో అయ్యారనుకోండి, బెండకాయలు మనకి ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. మనం బెండకాయలని ఎక్కువగా క్యారీ బ్యాగ్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాం. ఫ్రిడ్జ్లో పెడితే అవి క్యారీ బ్యాగ్స్లో వాటర్ బబుల్స్ ఏర్పడి ఎక్కువగా మనకి ఏ కూరగాయలైనా అసలు మనకి పాడైపోతాయండి. ఎందుకంటే వాటర్ బబుల్స్ తేమగా ఉండిపోయి లోపల కూరగాయలు అనేది గాలి అడక కుళ్ళిపోతూ ఉంటాయండి. అటువంటి ఇబ్బంది లేకుండా బెండకాయలని ఈ విధంగా స్టోర్ చేసుకున్నారనుకోండి ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. మనం ఎక్కువ కాస్ట్ పెట్టుకుని
తెచ్చుకొని ఈ విధంగా కూరగాయలు తెచ్చుకొని అవి పాడైపోతుంటే చాలా బాధపడుతూ ఉంటాము. అటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా బెండకాయలని ఈ విధంగా కట్ చేసేసుకొని చక్కగా మనం ఏదైనా ఒక బాక్స్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. ఇలా నాకు తెలియక ఫస్ట్ టైంలో నేను ఎక్కువగా క్యారీ బ్యాగ్స్లో పెడుతూ ఉంటానండి. కూరగాయలు ఫ్రిడ్జ్లో పెట్టేశాను. అందులో వాటర్ బబుల్స్ ఏర్పడి గాలాడక ఇలా తేమ తగిలి అందులో ఉన్నటువంటి కూరగాయలన్నీ కుళ్ళిపోతూ ఉన్నాయండి. అలా చాలా రోజుల వరకు నేను తెలియక అలానే చేశానండి. కూరగాయలన్నీ కూడా పాడైపోయాయి. ఇలా ట్రై చేశారంటే మీకు కూరగాయలు అనేది పాడవకుండా ఉంటాయండి. ఇలా బెండకాయలను తీసుకొని తొడిములను కట్ చేసేసి ఇలా కట్ చేసుకున్నటువంటి బెండకాయల్ని ఏదైనా ఒక బాక్స్ తీసుకొని దాని అడుగున టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసుకొని దానిపైన ఈ విధంగా బెండకాయలు పెట్టేసి చక్కగా బాక్స్లో మనం స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. ఇలా మనకి పాడైపోకుండా అవసరానికి తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇలా మన కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఎందుకంటే మనకి ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి మనకి కూరగాయలు అనేది పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంచుతుంది. ఎందుకంటే దాని అడుగున న్యూస్ పేపర్ కూడా వేసాం కాబట్టి మనకి కూరగాయలు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. ఇంకా మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను. సో మరి మీకు ఈ టిప్స్ ఎలా అనిపించాయో కమెంట్ సెక్షన్లో మీకు ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో, ఏ టిప్స్ కావాలనేది కూడా చిన్న కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు కమెంట్ చేస్తేనే నాకు అర్థమవుతుంది కాబట్టి ఈ వీడియో ఎలా అనిపించిందో చిన్న కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా బెండకాయలని ఈ విధంగా చక్కగా బాక్స్లో స్టోర్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు అవసరమైనప్పుడు తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఏ కూరగాయలైనా పెట్టేసుకున్నాం అనుకోండి, పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. బెండకాయలు కట్ చేసేటప్పుడు ఎక్కువగా మనకి ఇలాగా చాకుకి అంటుకొని జిగురుగా ఉంటే అసలు కట్ బుద్ధి కాదు కదండి, చాలా విసుకొచ్చేస్తూ ఉంటుంది, చిరాగ్గా అనిపిస్తూ ఉంటుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే బెండకాయలు కట్ చేసేటప్పుడు జిగురు లేకుండా ఉండాలి అంటే ఒక నిమ్మకాయని కట్ చేసేసి నిమ్మబద్ద రసాన్ని ఈ విధంగా చాకుకి అప్లై చేసేసి తర్వాత ఈ విధంగా బెండకాయలు కట్ చేసామనుకోండి, జిగురు లేకుండా ఉంటుంది. మనకి కొయ్యటానికి కూడా ఎటువంటి ఇసుకదలు లేకుండా చాలా చక్కగా మనం ఇలాగా కట్ చేయడానికి చాలా వర్క్ అవుతుందండి. ఈ విధంగా ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా బెండకాయలు కట్ చేసేటప్పుడు కొద్దిగా నిమ్మరసం చాకు అప్లై చేసేసి ఇలా బెండకాయలు తరుక్కున్నాం అనుకోండి, చక్కగా ఎన్ని బెండకాయలైనా చాలా ఈజీగా సింపుల్గా ఇలా కట్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. బెండకాయలను కట్ చేసేటప్పుడు ఒక్కొక్కటి కట్ చేయాలంటే చాలా టైం అయితే తీసుకుంటుంది కాబట్టి ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. ఇలా బెండకాయలన్నీ కూడా సమానంగా తొడుముల్ని ఈ విధంగా పెట్టేసుకొని ఒక రబ్బర్ బ్యాండ్ని వేసేసుకొని ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఒక 5-6 బెండకాయలైనా ఈ విధంగా పెట్టేసి ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసి ఇలా 2 చుట్లు వేసేసుకొని ఇలా పెట్టేసుకొని బెండకాయలను కట్ చేసుకున్నాం అనుకోండి, చాలా సింపుల్గా ఈజీగా ఈ చిన్న టిప్ని ఫాలో అయ్యామనుకోండి, ఇలా ఎన్ని కేజీల బెండకాయలైనా చాలా ఈజీగా సింపుల్గా ఒకరి హెల్ప్ లేకుండా మనమే కట్ చేసుకోవచ్చు అండి. సో మనం ఒక్కొక్క బెండకాయని కట్ చేసే బదులు ఈ విధంగా ఒక 5-6 బెండకాయలని ఈ విధంగా రబ్బర్ బ్యాండ్ పెట్టేసి ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి, మన పని ఈజీ అయిపోతుంది. సో మనకి ఎటువంటి ఇసుకదల లేకుండా కూడా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. సూదిలో దారి ఎక్కించాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదా, చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే ఎక్కించుకోవచ్చు. చిన్న పెద్ద వయసు తేడా లేకుండా ప్రతి ఒక్కరికి సూదిలో దారి ఎక్కించాలంటే ఒక టాస్క్ లాగా ఉంటుంది కదండి, చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము. ఒక్కొక్కరికి పెద్దవాళ్ళకైతే కళ్ళు కనిపించక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు, చిన్నపిల్లల హెల్ప్ తీసుకుంటూ ఉంటారు. అటువంటి ఇబ్బంది లేకుండా ఈ చిన్న టిప్ని ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా నీడిల్ తీసుకొని ఇలా మనం నీడిల్కి ముందుగా దారానికి ఇలాగా నెయిల్ పాలిష్ ఉంటుంది కదండి, మనం ఆడవాళ్ళు నెయిల్ పాలిష్ ఇలాగ నెయిల్స్కి వేసుకుంటూ ఉంటాం కదా, నెయిల్ పాలిష్ తీసుకొని ఈ విధంగా దారానికి కొంచెం ఇలాగ చివరన అప్లై చేసామనుకోండి, చాలా చక్కగా ఈజీగా మనకి థ్రెడ్ అయితే ఇలాగ స్టిఫ్గా గట్టిగా ఉంటుంది, అటు ఇటు కదలకుండా చక్కగా ఉంటుంది. కాబట్టి మనం నీడిల్లోనికి చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే ఎక్కించుకోవచ్చు. ఇలా నెయిల్ పాలిష్ కొంచెం ఇలా అప్లై చేసిన తర్వాత థ్రెడ్కి కొంచెం డ్రై అయిన తర్వాత ఈ విధంగా సూదిలో దారం ఎక్కించుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా సింపుల్గా ఎక్కేస్తుంది. మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒకరి హెల్ప్ లేకుండా చాలా ఈజీగా సింపుల్గా దారం అయితే ఇలా నీడిల్లోనికి ఎక్కించుకోవచ్చు. సో మరి మీకు ఈ టిప్స్ నచ్చాయా? నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి.
చేయండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.